ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అందుకు కారణం మిస్ వరల్డ్ 2025 పోటీలే. మే 7న మొదలైన మిస్ వరల్డ్ ఈవెంట్ మే 31 గ్రాండ్ ఫినాలేతో పూర్తి అయింది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఈవెంట్ విజేతకు ఎంతో పేరుప్రఖ్యాతలు వస్తాయి. మిస్ వరల్డ్ టైటిల్ విజేతకు భారీ ప్రైజ్ మనీ లభిస్తుంది. మిస్ వరల్డ్ విజేతకు $1 మిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 8.5 కోట్ల ప్రైజ్ మనీ వరించనుంది. ఈ మొత్తాన్ని మిస్ వరల్డ్ సంస్థ ఈవెంట్ స్పాన్సర్లు విజేత కోసం స్పాన్సర్ చేశారు. మొదట వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ కిరీటం ఆమెకు అలంకరించనున్నారు. మిస్ వరల్డ్ విన్నర్కు ఏడాదిపాటు లండన్లో ఉచితంగా నివాసం, డిజైనర్ కాస్ట్యూమ్స్, నగలు, ఆమె మేకప్ కిట్, ఫుట్వేర్ లభిస్తాయి. వీటితో పాటు స్పాన్సర్ల నుండి ప్రత్యేక బహుమతులు అందుకోనున్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు కింద ఆమె ప్రపంచంలో పలు దేశాల్లో పర్యటించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సైతం విజేతకు బహుమతులు అందజేయనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్కు మొత్తం 54 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖ 27 కోట్లు ఖర్చు చేయగా మరో సగం వ్యయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరించింది. ఇక 108 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నారు. అంత గ్రాండ్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక అయినందుకు తెలంగాణ ప్రభుత్వం హ్యాపీగా ఉంది. ఇండియన్ ప్రెజెంటర్ సచిన్ కుంభార్ 2016లో మిస్ వరల్డ్ విజేత స్టెఫానీ డెల్వల్లే ఈవెంట్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ కట్టర్ పెర్ఫార్మెన్స్తో ఈవెంట్లో జోష్ తీసుకురానున్నారు. ఇదే ఈవెంట్లో స్టార్ యాక్టర్ సోను సూద్కు మిస్ వరల్డ్ హ్యుమనిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు. మిస్ వరల్డ్ ఈవెంట్ న్యాయనిర్ణేతలలో సోను సూద్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి మరో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మిస్ ఇంగ్లాండ్ 2014 కారీనా టర్రెల్ సైతం జడ్జి ప్యానెల్లో ఉన్నారు.